చేసింది. అమ్మ ఫోన్ చేసి చీర తెచ్చుకుంటా అని పోయినావు బతుకమ్మ ఆడడానికి, ఇంకా రాలేదేంది అని చెప్పి చేస్తే, నేను ఇంకా అమ్మకి ఆ టైంలో కొట్టిండు. అప్పటికి నేను వద్దామని అనుకోలేదు. ఇంకా కొట్టిండు. "అమ్మ నువ్వు ఒకసారి ఇంటికి రా, నువ్వు అన్న తప్పేముంది, ఈయన నాతో గొడవ పెట్టుకున్నాడు, నన్ను కొట్టిండు, ఒకసారి రా అమ్మ." నేను కొట్టిండని కూడా అనలేదు. "ఒకసారి రా, ఈయన నువ్వు అన్నది తప్పు తీస్తున్నాడు" అని అంటే, అమ్మ ఇమ్మీడియట్‌గా వచ్చింది. పక్కనే కాబట్టి వితిన్ 2-3 మినిట్స్‌లో వచ్చింది. వచ్చి ఇంకా "ఏమైంది రాజు" అది ఇది అని కూడా ఏం అడగలేదు. అమ్మ రాగానే ఇంకా ఆయనే తాగేటోడు, అప్పటికి కొట్టిన తర్వాత కూర్చొని తాగుతున్నాడు. తాగేటోడు బీర్ బాటిల్ తీసి పడేసిండు. మా అమ్మని రమ్మని అనంగానే కాల్ కట్ చేసి బీర్ బాటిల్ పడేసి, "నువ్వు మళ్ళీ మీ అమ్మ వాళ్ళతో చెప్పినావా? ఆల్రెడీ ఒకసారి కంప్లైంట్ ఇచ్చినా, పరువు తీసినావు, అంత తీసినావు, ఇప్పుడు మళ్ళీ మీ అన్నతోని, మీ అమ్మ వాళ్ళతోని అందరితోని చెప్పి ఏం చేస్తావు ఇంకా" అని అనే టైంలో మా అమ్మ వచ్చేసింది. ఎంట్రీ ఇచ్చింది. "వెళ్ళిపోండి ఇద్దరు ఇక్కడ నుంచి" అని అన్నాడు. అమ్మని కూడా అన్నాడు అట్లనే, నన్ను కూడా "నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు ఇద్దరు కలిసి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి" అని చెప్పేసి డోర్ పెట్టుకున్నాడు. డోర్ పెట్టుకుంటే సరే ఇప్పుడు గొడవ అయింది, ఎందుకు ఇక్కడ ఉండడం, మళ్ళీ ఒక మాట ఎక్కువైపోతుంది అని చెప్పి, అసలు నాకు బతుకమ్మ ఆడడం కూడా ఇష్టం లేదు.